హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ కూడా హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. అలాగే ఈ రీడింగ్ మీరు ఎప్పుడు చూసినా కూడా ఇది మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీ పార్ట్నర్ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా లేదా? మీ రిలేషన్ విషయంలో మీ పార్ట్నర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. Four of Cups, Ace of Pentacles, Two of Wands, Eight of Swords, Ten of Wands, Two of Pentacles, Queen of Swords, The Magician, Queen of Pentacles, Eight of Pentacles, Ace of Cups, The Judgment, Queen of Cups, Knight of Cups, Two of Cups, bottom of the deck, Wheel of Fortune. ఇక్కడ ప్రీవియస్లో మీ పార్ట్నర్ లైఫ్లో అంటే మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వేరే వారి రిలేషన్లోకి అయితే వెళ్ళారు కదా, ఇక్కడ అదే చూపిస్తుంది. Four of Cups అనమాట. అంటే మీరుండగా ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు. ఇక్కడ రిలేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ అంటే అట్రాక్షన్ తోటి ఈ వ్యక్తి అయితే వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట. ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో టూ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే మీరు రొమాంటిక్ థర్డ్ పార్టీ, లేదంటే ఇక్కడ మీరు వైఫ్, లేదంటే హస్బెండ్, మీ పార్ట్నర్ హస్బెండ్, లేదంటే మీ పార్ట్నర్ వైఫ్, అలాగే ఇక్కడ ఫ్యామిలీ. అలా టూ ఆప్షన్స్ అనేవి మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్నాయన్నమాట. మీ రిలేషన్లో ఈ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది పాస్ట్లోని. ఈ వ్యక్తి ఏంటంటే ప్రీవియస్లో మిమ్మల్ని చాలా ఎమోషనల్గా బాధ పెట్టి మీ ఎమోషన్స్ని అంటే మీరు మీ పార్ట్నర్ వల్ల ఎంత బాధపడుతున్నారు అనేది కూడా పట్టించుకోకుండా ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లో నుంచి అయితే వెళ్ళిపోయారనమాట. మీ పార్ట్నర్ విషయంలో మీరైతే చాలా పెయిన్ అనేది ఫేస్ చేశారు. చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారనమాట ప్రీవియస్లోని. అంటే కంట్రోల్ చేసుకోలేనంతగా అయితే మీరు పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నట్టయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ విషయంలోని. బట్ ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ మీ రిలేషన్కి ఒక నిర్ణయం అనేది తీసుకోలేకపోయారు. ఏది కూడా మీకు ఈ వ్యక్తి అయితే చెప్పలేదనమాట. మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారా, లేదా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారా, అసలు మీ రిలేషన్కి తను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నారో ఏమీ మీకు ఈ వ్యక్తి అయితే చెప్పలేదు. ఏది కూడా చెప్పకుండా ఈ వ్యక్తి అయితే సైలెంట్గా మీ రిలేషన్ నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారనమాట. మీ రిలేషన్కి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. అలాగే ఇక్కడ కొంతమంది విషయంలో అయితే మీ పార్ట్నర్
మీ రిలేషన్ విషయంలో ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోలేను. ఎందుకంటే తన లైఫ్‌లో మీరు కాకుండా వేరే పర్సన్ కూడా ఉన్నారు. నా లైఫ్‌లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఏది చూస్ చేసుకోవాలో నాకైతే కన్‌ఫ్యూజనెస్‌లో ఉన్నాను నేను. ఈ విధంగా మీకు చెప్పడం కూడా జరిగింది కొంతమంది విషయంలోని. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ తన మాటలతో ఇక్కడ మ్యానిపులేట్ చేశారనమాట. ద మెజిషియన్ కార్డ్ వచ్చింది. అంటే తను మీకు చాలా విషయాలైతే చెప్పి నమ్మించారు. మీ రిలేషన్‌కి ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి మీకైతే చాన్నాళ్ళైతే చెప్తూ వచ్చారనమాట. అంటే మీరు ఎప్పుడు అడిగినా కూడా మీ రిలేషన్‌కి కమిట్మెంట్ కోసం ఈ వ్యక్తి అయితే వెయిటింగ్ చెయ్యి అని చెప్పి మిమ్మల్ని అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉంచి ఈ వ్యక్తి అయితే మీకు ఆన్సర్ అనేది ఇవ్వలేదు. అదే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మీకు తన డిసిషన్ ఏంటి అనేది మీకైతే చెప్పలేదన్నమాట ఈ వ్యక్తి. ఎప్పుడు కూడా మీరు ఏది అడిగినా కూడా ఈ వ్యక్తి ఏదో ఒక రకంగా మ్యానిపులేట్ చేసుకుంటూనే వచ్చారు మీ రిలేషన్ విషయంలోని. ఇక్కడ ఎక్కువగా అట్రాక్షన్ తోటి వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళినట్టయితే మనకైతే కనిపిస్తుంది. అలాగే కొంతమంది అయితే ఫినాన్షియల్‌గా ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ లేక మీతో ఆ సపోర్ట్ అనేది ఎక్కువగా దొరకదు. తను బ్యాలెన్స్ చేసుకోలేను మీతో ఉంటే. ఈ విధంగా కొన్ని విషయాలైతే ఈ వ్యక్తి అయితే ఆలోచించారనమాట. తన లైఫ్‌లో తను బిజీగా ఉండాలి. కెరియర్ పరంగా. తన గ్రోత్ అనేది తను చూసుకోవాలి. ఈ విధంగా అనుకుని మీ రిలేషన్ నుంచి ఈ వ్యక్తి అయితే మూవ్ ఆన్ అయిపోయారు. అంటే వేరే వారి రిలేషన్‌లోకి అయితే వెళ్లారనమాట. లేదంటే ఇక్కడ ఫ్యామిలీ గురించి మీకు ఎటువంటి నిర్ణయం కూడా చెప్పకుండా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని దూరం చేసుకున్నారు పాస్ట్‌లోని. ఎందుకంటే ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కి చాలా విషయాల్లో అయితే డిస్కషన్స్ కూడా జరిగాయన్నమాట. ఎప్పుడు కూడా మీరు మీ పార్ట్నర్‌ని ఏది అడిగినా కూడా తన నుంచి సరైన ఆన్సర్ అనేది మీకు దొరికేది కాదు. తను ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా దాని నుంచి తప్పించుకోవడానికే ట్రై చేసేవారనమాట. మీరు ఎప్పుడైతే మీ రిలేషన్ విషయంలో కమిట్మెంట్ అడిగేవారో ఈ వ్యక్తి వెంటనే అక్కడి నుంచి అయితే ఎస్కేప్ అయిపోయేవారు. చాలా వరకు కొంతమందికి కూడా తెలుసనమాట మీలో. ఎందుకంటే మీ పార్ట్నర్ లైఫ్‌లో మీరు కాకుండా వేరే వారు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ వేరే అదర్ పర్సన్. వాళ్ళతో కూడా రిలేషన్‌లో ఉన్నారు అన్న విషయం మీకు కూడా తెలుసు కొంతమందికైతే. అలాగే కొంతమంది దగ్గరైతే మీ పార్ట్నర్ అయితే తన లైఫ్‌లో వేరే వాళ్ళు ఉన్నట్టయితే మీకు చెప్పకుండా ఈ వ్యక్తి అయితే మేనేజ్ చేశారనమాట. అంటే ఇక్కడ మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి ఎటువంటి డిసిషన్ తీసుకోవాలి అని అనుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. అంతా కూడా తన చేతుల్లోనే ఉంది. తనే సాల్వ్ చేస్తాను. తనే మీ రిలేషన్‌కి కమిట్మెంట్ అనేది ఇస్తాను. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ విధంగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేసుకుంటూ తన మాటలతో అయితే వచ్చారు పాస్ట్‌లోని. బట్ మీరు అవన్నీ కూడా నిజం అని చెప్పి అనుకున్నారనమాట. అనుకుని మీరు మీ పార్ట్నర్ విషయంలో పూర్తిగా మాయలో పడిపోయారు. అలాగే తన రిలేషన్‌లో మీరైతే బందీ అయిపోయారనమాట. ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చెయ్యరు. మీకు ఈ వ్యక్తి అయితే కమిట్మెంట్ అనేది ఇస్తారు అని మీరైతే నమ్మారు. మీరు ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మలేనంతగా అయితే ఈ వ్యక్తిని అయితే నమ్మారనమాట. ఈ వ్యక్తిపై ఆ హోప్ అనేది మీరైతే పెట్టుకున్నారు. అందుకనే ఈ వ్యక్తి రిలేషన్‌లో మీరైతే బందీ అయిపోయారనమాట. తనే మీ రిలేషన్‌కి జస్టిస్ చేస్తారు. ఎందుకంటే మీకన్నా తనే ఎక్కువగా మీ రిలేషన్ విషయంలో ఆ ఎఫర్ట్స్ అనేవి పెడతారు. ఈ విధంగా మీలో మీరే ఎక్కువగా ఆలోచించుకున్నారు, ఎక్కువగా ఊహించుకున్నారనమాట ఈ వ్యక్తి కోసం. బట్ ఈ వ్యక్తి దగ్గరికొచ్చేసరికి తన లైఫ్‌లో ఎవరైతే 2 ఆప్షన్స్ ఉన్నాయో తనకి ఏది అయితే బెటర్‌గా ఉంటుంది. ఎవరి లైఫ్‌లోకి వెళ్తే తన లైఫ్ అనేది ఇక్కడ కెరియర్ పరంగా బాగుంటుంది. ఈ విధంగా కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచించారు. ఆలోచించి వారి లైఫ్‌లోకైతే ఈ వ్యక్తి అయితే వెళ్ళిపోయారనమాట.
ఫినాన్షియల్‌గా ఎవరైతే తనకి బాగా సపోర్ట్ చేస్తారో, ఇన్వెస్ట్ చేయగలుగుతారో వాళ్ళ లైఫ్‌లోకైతే ఈ వ్యక్తి వెళ్లారు. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి తన ఫ్యామిలీ మాటలు కూడా విన్నారనమాట. విని వేరే వారి లైఫ్‌లోకి కూడా వెళ్లారు. అంటే వేరే అదర్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన మాటలు విని తన కెరియర్ గురించి అది కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కొంతమంది విషయంలో అయితే మీ పార్ట్నర్‌కి మీరే చాలా మనీ అనేది ఇన్వెస్ట్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తను మిమ్మల్ని ఏదో ఒక రకంగా మ్యానిపులేట్ చేస్తూ వచ్చేవారనమాట. ఎప్పుడైతే మీరు మీ పార్ట్నర్ మాటలను నమ్ముతూ వచ్చారో, తను ఏది చెప్పినా అది నిజమే అని చెప్పి అనుకుని మీరు ఈ వ్యక్తికైతే చాలా మనీ అనేది ఇన్వెస్ట్ చేశారు. అది కూడా కనిపిస్తుంది. చూసారు కదా ఇక్కడ పెంటికల్స్. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌కొచ్చేసరికి ఈ వ్యక్తి మీ రిలేషన్ విషయంలో ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. మళ్ళీ మీ లైఫ్‌లోకైతే రావాలి. మీ రిలేషన్‌ని అయితే ఈ వ్యక్తి న్యూ బిగినింగ్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్‌కి, మీ పార్ట్నర్‌కి అసలు సెట్ అవ్వట్లేదనమాట. ఎప్పుడు కూడా వీళ్ళిద్దరికీ కూడా గొడవలు జరుగుతూనే ఏదో ఒక రకంగా ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంటున్నాయి. ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తను ఈ పార్ట్నర్‌ని ప్రతి విషయానికి కూడా నిలదీస్తూనే ఉంటున్నారనమాట. ప్రతి చిన్నదానికి కూడా ఈ వ్యక్తిని ఏదో ఒక రకంగా టార్చర్ పెడుతూ, బాధ పెడుతూనే ఈ వ్యక్తి అయితే ఉంటున్నారు. తన లైఫ్‌లో ఉన్న ఈ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ ఎవరైనా అవ్వచ్చు. తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పార్ట్నర్‌ని తన మాటలతో, వాళ్ళ చేతలతో అయితే చాలా టార్చర్ అనేది చూపిస్తున్నారు. మనకదే కనిపిస్తుందనమాట. అందుకని ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో, ఎవరి దగ్గరైతే ఈ వ్యక్తి ప్రెజెంట్ అయితే బందీ అయిపోయారో, తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వదులుకొని మీ దగ్గరికైతే రావాలి. మీ దగ్గరికి రావడానికి ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. ఈ విధంగా అయితే ఆలోచిస్తున్నారనమాట ప్రెజెంట్ అయితే. ఎందుకంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తులు థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వీళ్ళు మీ పార్ట్నర్‌కి మనశ్శాంతనేది ఇవ్వట్లేదు. అంటే వాళ్ళు చీట్ చేస్తున్నారనమాట ఈ వ్యక్తిని. ఇప్పుడు ఈ వ్యక్తి అదే తెలుసుకున్నారు. తన లైఫ్‌లో ఉన్నవాళ్ళు తనకి మోసం చేస్తున్నారు తనని చీట్ చేస్తున్నారు. అంటే తనతో ఏవో కొన్ని అబద్ధాలైతే చెప్తున్నారని చెప్పి ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారనమాట. మీ పార్ట్నర్‌తో అయితే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తనైతే ట్రస్ట్‌గా ఉండట్లేదు. తనకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తను ఏ విధంగా అంటే మీ పార్ట్నర్ కన్నా తినే ఎక్కువగా డామినేట్ చేస్తూ మీ పార్ట్నర్‌ని ఈ వ్యక్తి తనకు నచ్చినట్టు ఉండమంటూ అంటే మీ పార్ట్నర్‌కి ఏది ఇష్టమో అనేది కూడా ఈ వ్యక్తి అయితే పట్టించుకోకుండా ఈ వ్యక్తికి ఏది ఇష్టమైతే అదే చేయమండం కానీ, అంటే ఈ వ్యక్తికి నచ్చినట్టు మీ పార్ట్నర్‌ని ఉండమనడం కానీ జరుగుతుందనమాట. అది మీ పార్ట్నర్‌కి అయితే నచ్చట్లేదు. చాలా టార్చర్‌గా అనిపిస్తుందనమాట. అంటే ఈ వ్యక్తిని బంధించేసిన ఫీలింగ్ అయితే ఫీల్ అవుతున్నారు ఈ థర్డ్ పార్టీ దగ్గర మీ పార్ట్నర్ అయితే. అందుకనే ఇప్పుడు తనతో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా దూరం పెట్టి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తి ఆలోచనలో అయితే చాలా చేంజెస్ అనేవి వచ్చాయన్నమాట. తన ఆలోచనలన్నీ కూడా చేంజ్ అయిపోయాయి. చాలా పాజిటివ్‌గా అయితే ఆలోచిస్తున్నారు మీ గురించి. అలాగే తన లైఫ్‌లో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కూడా ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటున్నారనమాట. ఎందుకంటే తన లైఫ్‌లో ఉన్నవాళ్ళు ఈ వ్యక్తిని ఎక్కువగా కంట్రోల్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు. బట్ మీ పార్ట్నర్‌ని మీరు ఎప్పుడు కూడా కంట్రోల్ చేయాలి అని చెప్పి మీరైతే అనుకోలేదనమాట. అంటే తనకి నచ్చినట్టు మీరు ఎప్పుడు కూడా ఉండనిచ్చేవారు. తనకి ఏది నచ్చితే అదే చేసేవారనమాట. బట్ ఇక్కడ తన లైఫ్‌లోనే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తనైతే మీ పార్ట్నర్‌ని చాలా డామినేట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు అదే మీ పార్ట్నర్‌కైతే నచ్చట్లేదు. చూసారు కదా ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ కప్స్.
అంటే తను ఏదైతే ప్రీవియస్‌లో మీ విషయంలో చేశారో, దానికి మీ దగ్గరికి వచ్చి అపాలజీ అడగాలి. మళ్ళీ మీతో ఆ లవ్‌ననేది ప్రపోజ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఈ బందీ నుంచి బయటకు వచ్చి. అంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ థర్డ్ పర్సన్ అవ్వచ్చు, రొమాంటిక్ పార్టీ అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు వాళ్ళందరినీ కూడా వదిలించుకుని, వాళ్ళందరినీ దూరం పెట్టి మీ దగ్గరికైతే ఈ విధంగా రావాలి అని అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ కప్స్ చూసారు కదా, మనకి 3 కార్డ్స్ కప్స్ ఎమోషన్స్. మీ విషయంలో చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఇక్కడ ప్రీవియస్‌లో ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా ఎమోషనల్‌గా బాధ పెట్టారు. అంటే ఈ వ్యక్తి ఎంత బాధ పెట్టారో ఆ బాధ నుంచి మీరు బయటికి రాలేకపోయారనమాట. అంటే మీ లైఫ్‌లో అన్నీ ఉన్నా కూడా మీరు మీ లైఫ్‌లో ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్‌తో అయితే మీరున్నారనమాట. అంటే మీ లైఫ్‌లో అన్ని రకాలుగాను బానే ఉన్నప్పటికీ ఫినాన్షియల్‌గా కూడా. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా, హార్ట్ సింబల్. అంటే ఇక్కడ మీరు ఎమోషనల్‌గా అయితే బాధపడుతున్నారనమాట. ఈ విధంగానే మీరైతే బాధపడుతూ ఉన్నారు మీ పార్ట్నర్ విషయంలోని. ఇప్పటికి కూడా కొంతమంది అయితే బయటికి రాలేకపోతున్నారు. కొంతమంది ఇప్పుడిప్పుడే కొంచెం రియలైజ్ అవుతున్నారనమాట. అలా చేసినందుకు ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికొచ్చి అపాలజీ చెప్పాలి. తన లవ్‌ని మీకు ప్రపోజ్ చెయ్యాలి. మీతో ఈ విధంగా హ్యాపీగా గడపాలి అనుకుంటున్నారనమాట. ఈ వ్యక్తి మీరు. ఇద్దరు కూడా లైఫ్‌నైతే ఎంజాయ్ చెయ్యాలి. మీరు మీ పార్ట్నర్ మాత్రమే ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా కార్డ్స్. మీ పార్ట్నర్ అయితే యాక్షన్ అనేది తీసుకోబోతున్నారనమాట. మీ దగ్గరికొచ్చి ఈ విధంగా అయితే ప్రపోజ్ చేయబోతున్నారు. బట్ ఇక్కడేంటంటే స్లో మూవ్‌మెంట్ ఎనర్జీ. అంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ బందీ నుంచి అయితే ఈ వ్యక్తి అయితే బయటికి రావడానికైతే ట్రై చేస్తున్నారనమాట. వదిలించుకుని బయటికి రావాలి అంటే కొంచెం టైం అనేది పడుతుంది. చూస్తున్నారు కదా, తన ఆలోచనలన్నీ కూడా మీ విషయంలో మీ వైపే ఉన్నా కూడా తను ఇక్కడి నుంచైతే ముందుకి మీ దగ్గరికైతే రాలేకపోతున్నారు. ఇక్కడి నుంచే మీ గురించైతే ఆలోచిస్తున్నారు. ఇక్కడి నుంచే మిమ్మల్ని చూస్తూ ఫీల్ అవుతున్నారనమాట. సేమ్ మీ పార్ట్నర్ సిట్యుయేషన్ కూడా ఈ విధంగానే ఉంది. మీ దగ్గరికి రావాలి అంటే టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ స్లో మూవ్‌మెంట్ ఎనర్జీ అనేది ఉంది. వీళ్ళందరినీ కూడా వదిలించుకొని మీ పార్ట్నర్ అయితే రావాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనీ మైండెడ్ పర్సన్స్. వీళ్ళెవరు కూడా ఎమోషన్స్‌కి వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు అన్న విషయం మీ పార్ట్నర్‌కి కూడా అర్థమైందనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తి పాస్ట్‌లో తొందరపాటు ఆలోచనతో, తొందరపాటు నిర్ణయంతో వీళ్ళ లైఫ్‌లోకైతే వెళ్లారు. వీళ్ళ మాటలైతే విన్నారు కదా! బట్ ఇప్పుడైతే ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. తను చేసిన తప్పు ఎలాంటిదనేది ఈ వ్యక్తి అయితే తను ఎంత పెద్ద తప్పు చేశారో మీ విషయంలోని అనేది ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటున్నారనమాట. ఎందుకంటే వీళ్ళ దగ్గర మీ పార్ట్నర్ అయితే చాలా ఎమోషనల్‌గా అయితే బాధపడుతున్నారు. మీ పార్ట్నర్‌కి ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తన నుంచి ఎటువంటి ఎఫెక్షన్ రావట్లేదు. అలాగే ఎటువంటి ఎమోషనల్ బాండింగ్ కూడా వీళ్ళిద్దరి మధ్యన కూడా ఉండట్లేదనమాట. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను పూర్తిగా కూడా మనీ మైండెడే అనమాట. అంటే మనీ ఉంటేనే మీ పార్ట్నర్‌ని కేర్ చేయడం కానీ, లేదంటే మీ పార్ట్నర్‌ని వాల్యూ లేకుండా మాట్లాడడం కానీ ఈ వ్యక్తి అయితే చేస్తున్నారనమాట. దానివల్ల ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే ఎమోషన్స్ అంటే ఏమిటి అనేది ఈ వ్యక్తికి బాగా వాల్యూ అనేది తెలిసొచ్చింది. మీరు ప్రీవియస్‌లో ఎంత ఎఫెక్షన్ చూపించినా ఈ వ్యక్తికైతే అర్థం కాలేదనమాట. బట్ ఇప్పుడు ఆ ఎఫెక్షన్ అంటే ఏంటి? అంటే ఒక వ్యక్తి మనల్ని కేర్ చేస్తూ, మన గురించి తెలుసుకుంటూ, మనల్ని అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తే, ఆ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది? అలాగే ఇక్కడ మన నుంచి మనీ మాత్రమే ఆశించి, మనకి ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఎమోషనల్‌గా మనకి అటాచ్‌మెంట్ అవ్వకుండా, మనల్ని దూరం పెడితే, ఆ బాధ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇలా ఈ 2 రకాలుగా కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఆలోచించి మీతో ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఎంత హ్యాపీగా ఉండేవారో, అంటే మీరు ఎంత కేర్‌గా మదర్ నేచర్‌తో చూసుకునేవారో అనేది ఈ వ్యక్తికైతే అర్థమైందనమాట. అందుకనే ఇప్పుడు వీళ్ళ లైఫ్‌లో నుంచి మీ దగ్గరికైతే రావాలి అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా తనైతే ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. మీ దగ్గరికైతే రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ప్రెజెంట్ అయితే ఆలోచిస్తున్నారనమాట.
ఇంత మనీ మైండెడ్తో ఉన్న వ్యక్తులతో అయితే మీ పార్ట్నర్ అయితే ఉండాలి అని అనుకోవట్లేదు, ఉండలేకపోతున్నారు కూడా. చాలా బంధించిన ఫీలింగ్ అనేది ఈ వ్యక్తికి అయితే కలుగుతుందనమాట. ఎందుకంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తనపైన ఎటువంటి ఎఫెక్షన్ చూపించట్లేదు, ఎటువంటి ఎమోషనల్ బాండింగ్ అనేది ఈ వ్యక్తికైతే ఇవ్వట్లేదనమాట. ఈ వ్యక్తిని యూజ్ చేసుకుంటున్నారంటే వాళ్ళ అవసరాలకి యూజ్ చేసుకుంటున్నారు ఈ వ్యక్తిని. అందుకనే ఇప్పుడు ఈ వ్యక్తికి ఆ బాధ ఏంటనేది బాగా అర్థమైందనమాట. ఇప్పుడు ఈ వ్యక్తికైతే మీరు గుర్తొస్తున్నారు. అంటే మీ లైఫ్‌లోకి వస్తేనే తనకి ఈ పాజిటివ్‌నెస్ అంతా కూడా తన లైఫ్‌లోకి వస్తుంది. తను ఏదైతే మిస్ అయిపోయారో అదంతా కూడా మళ్ళీ తను మీ ద్వారా పొందొచ్చు. తన లైఫ్ అనేది మళ్ళీ ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఆలోచిస్తున్నారనమాట. చూసారు కదా! తన హోప్ అంతా కూడా మీ వైపే ఉంది. మీ లైఫ్‌లోకి రావాలి. మీ లైఫ్‌లోకి వస్తేనే తన లైఫ్‌లో ఈ వెలుగనేది ఉంటుందని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. వీళ్ళందరి నుంచి ముందు బయట పడాలి. వీళ్ళందరినీ నేను వదిలించుకోవాలి. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఒక దగ్గర కూర్చుని ఆలోచిస్తున్నారనమాట. ఎక్కువగా ఎప్పుడు నేను నా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు నా పార్ట్నర్‌తో నేను చాలా లోన్లీగా మీ ఇద్దరమే అన్నట్టు గడపాలి. నేను నా పార్ట్నర్‌కి ఎప్పుడు నేను ప్రపోజ్ చెయ్యాలి, నేను చేసిన తప్పుకి నేను ఎప్పుడు అపాలజీ అడగాలి. ఈ విధంగానే ఆ టైం కోసమైతే ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. నిర్ణయం అనేది తీసుకుంటున్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి ఏదో ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి తన లైఫ్‌లోని. ఇదే లాస్ట్ ఛాన్స్ అనమాట. ఇప్పుడు కరెక్ట్‌గా ఈ వ్యక్తి అయితే డిసిషన్ తీసుకోకపోతే తన లైఫ్ అనేది లైఫ్ లాంగ్ ఈ విధంగానే బందీ అయిపోతుంది. ఇప్పుడున్న ఆ కొంచెం హోప్ కూడా ఈ వ్యక్తి అయితే కోల్పోతారనమాట. ఇప్పుడు అదే ఈ వ్యక్తికి అర్థమయ్యి మీ లైఫ్‌లోకి అయితే రావాలి అని చెప్పి ఒక నిర్ణయం అనేది తీసుకున్నారు మీ లైఫ్‌లోకి రావడానికి. బట్ ఇక్కడ ఏంటంటే స్లో మూవ్‌మెంట్ ఎనర్జీ అనమాట. అంటే వీళ్ళందరినీ వదిలించుకుని రావాలి అంటే టైం పడుతుంది కదా! స్లో మూవ్‌మెంట్ ఎనర్జీ కనిపిస్తుంది. కొంచెం టైం అనేది పడుతుంది. బట్ ఈ వ్యక్తికి బాగా క్లారిటీ అనేది వచ్చిందనమాట. లైఫ్ అంటే ఏంటి అనేది బాగా అర్థమైంది. ఈ వ్యక్తి ఎటువంటి మనీ మైండెడ్‌తో ఉండి వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళడం కానీ, లేదంటే అట్రాక్షన్‌తో వేరే వారి లైఫ్‌లోకి వెళ్లారో అక్కడ వాళ్ళు ఎటువంటి అఫెక్షన్ చూపించకుండా ఈ వ్యక్తిని ఒక రోబోలాగా వాడుకుంటున్నారనమాట. అంటే ఎలక్ట్రికల్ బొమ్మలాగా ఈ వ్యక్తిని అయితే వాడుకుంటున్నారనమాట. ఎటువంటి ఎమోషన్స్ వీళ్ళ మధ్యలో లేకుండా ఎప్పుడైతే ఉన్నాయో మీ పార్ట్నర్‌కి చాలా ఇబ్బందిగా అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్‌లో మీరు మీ పార్ట్నర్‌కి కొంచెం హెల్త్ బాగోకపోయినా కూడా మీరు వెంటనే మీ పార్ట్నర్ గురించి మీరైతే అడిగి తెలుసుకునేవారు. తనకి ఏమైంది అని చెప్పి మీరు అడిగి తెలుసుకోవడం కానీ, తనకి దగ్గరుండి తనని మీరు అన్నీ చూసుకోవడం జాగ్రత్తగా. తనకి చిన్న బాధ కలిగినా కూడా మీరు ఎక్కువగా రియాక్ట్ అయిపోవడం, మీరు ఎక్కువగా బాధపడడం. ఈ విధంగా జరిగాయన్నమాట పాస్ట్‌లోని మీ ఇద్దరి మధ్యనని. బట్ ఇక్కడ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తనైతే మీ పార్ట్నర్‌కి హెల్త్ పరంగా బాగోకపోయినా పట్టించుకోవట్లేదు. అలాగే తను ఏదైనా బాధలో ఉన్నా కూడా ధైర్యం అనేది చెప్పట్లేదనమాట. అంటే సపోర్ట్‌గా ఉండట్లేదు. అందుకని ఇప్పుడు ఈ వ్యక్తికి తన లైఫ్‌లో ఏది మిస్ అయ్యారనేది బాగా అర్థమైందనమాట. బాగా అర్థమయ్యి మీ లైఫ్‌లోకైతే రావాలి అని చెప్పి డిసిషన్ తీసుకున్నారు ఈ వ్యక్తి. ఎందుకంటే ప్రీవియస్‌లో మీరైతే మీ పార్ట్నర్‌కి హెల్త్ బాగోకపోయినా, తనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, లేదంటే ఇక్కడ బాధపడుతున్నా కూడా మీరైతే పాస్ట్‌లో మీ టైంని కూడా మీరైతే మర్చిపోయేవారనమాట. అంటే మిమ్మల్ని మీరే కేర్ చేసుకునేవారు కాదు. అంతా కూడా మీ పార్ట్నర్ గురించి ఆలోచించేవారనమాట. పూర్తి ప్రయారిటీ మీ పార్ట్నర్‌కే ఇచ్చేవారు. తను ఆ బాధ నుంచి రియలైజ్ అయ్యే వరకు కూడా మీరు మీ పార్ట్నర్ తోటే ఉండేవారనమాట. టైమ్ టు టైమ్ మీ పార్ట్నర్‌ని అడిగి తెలుసుకుంటూ ఉండేవారు కొంతమందైతే. ఎప్పుడైతే ఇవన్నీ కూడా తన లైఫ్‌లో మిస్ అయిపోయారో, అంటే తను ప్రెజెంట్ అయితే ఈ థర్డ్ పార్టీ చేతుల్లో ఒక బొమ్మ. అంటే చలనం లేని బొమ్మ కింద అయితే చూస్తున్నారు అని అర్థం చేసుకుని, ఎక్కడైతే తను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉండగలుగుతారో, తనకి ఆ ఎమోషన్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయో అక్కడికే రావాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు.
మీ పార్ట్నర్ ఎప్పటికల్లా యాక్షన్ తీసుకుంటారు మీ రిలేషన్ విషయంలోని. వీళ్ళందరినీ కూడా వదిలించుకుని ఎప్పటికల్లా మీ దగ్గరికి వస్తారు అనేది క్లారిఫికేషన్ తెలుసుకోవచ్చు. యూనివర్స్ని అడగచ్చు. ఎస్, చాలా సడన్గా అయితే వస్తారంట. ద టవర్ ఎనర్జీ వచ్చిందనమాట. వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో ఉన్న ఆ రిలేషన్స్ అన్నీ కూడా సడన్గా బ్రేక్ చేస్తారంట ఈ వ్యక్తి. బ్రేక్ చేసి మీ దగ్గరికి వస్తారంట. చూసారు కదా మనకి కార్డ్స్ ఎంత యాక్యురేట్గా వచ్చాయో. ఎందుకంటే వాళ్ళందరి దగ్గర ఉన్నా కూడా మీ పార్ట్నర్ అయితే ఇలాగే లోన్లీ ఫీలింగ్ తోటి అయితే ఉన్నారు, హ్యాపీగా అయితే లేరనమాట. అందుకే సడన్గా బ్రేక్ చేసి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. చూసారా, చెప్పాను కదా, మీతో ఉంటేనే తన ఎమోషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఎందుకంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాక్టికల్ పర్సన్స్. మీ లైఫ్లోకి ఎప్పుడు రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారనమాట. తను చేసిన తప్పుకి క్షమించమని ఈ వ్యక్తి అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అనేది ఈ వ్యక్తికి కల్పించమని దేవుని అయితే ప్రేయర్ చేస్తున్నారనమాట. ఎప్పుడు మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే 24/7 ఆలోచిస్తూనే ఉంటున్నారు. తన లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కంట్రోలింగ్ పర్సన్స్ అనమాట. అందుకనే తను వాళ్ళతో ఉన్నప్పుడు తన ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అనమాట. మీ దగ్గరికి రావడానికి యాక్షన్ అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నారు. చూసారు కదా, ప్రపోజ్ చేస్తారు ఈ విధంగా వచ్చి. ఎందుకంటే ఇప్పుడు తన లైఫ్లో మీరే ఇంపార్టెంట్ పర్సన్. మీరే మీ పార్ట్నర్కి ప్రయారిటీ ఇస్తారు. మీరే మీ పార్ట్నర్ని చాలా కేర్గా చూస్తారు, చాలా జెన్యున్గా లవ్ చేస్తారు. మీ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీ పార్ట్నర్ అంటే మీకు ఒక ప్రత్యేకమైన అభిమానం. అలాగే మీ పార్ట్నర్కి స్పెషల్గా మీరు ఒక ఇంపార్టెంట్ అనేది ఇస్తారు అన్న విషయం ఇప్పుడు ఈ వ్యక్తికి చాలా క్లియర్గా అర్థమైందనమాట. అందుకని ఇప్పుడు తన ఎమోషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఈ వ్యక్తి మిమ్మల్ని అయితే మీట్ అవ్వబోతున్నారు, మీ దగ్గరికి అయితే రాబోతున్నారు. మీకు వచ్చి ఈ విధంగా అయితే ప్రపోజల్ అనేది చేయబోతున్నారు. ఇక్కడ 6 వీక్స్ టైం అయితే పడుతుందన్నమాట. అలాగే ఇక్కడ చాలా కాలం నుంచి బ్రేకప్లో ఉన్నవాళ్ళు, సపరేషన్లో ఉన్న వాళ్ళకైతే 6 మంత్స్ టైం పడుతుంది. రీసెంట్గా బ్రేకప్ అయిన వాళ్ళకైతే 6 వీక్స్ టైం పడుతుందన్నమాట. మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్లోకి అయితే వచ్చి ప్రపోజ్ చేయబోతున్నారు. చూసారు కదా, మనకి ద లవర్స్ కార్డ్ కూడా వచ్చింది. మీపై చాలా అట్రాక్షన్గా ఉన్నారనమాట ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే. అంటే ఈ వ్యక్తి పాస్ట్లో మిమ్మల్ని అంత జెన్యున్గా లవ్ చేయలేదు, బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారు. అలాగే మీ లవ్ అనేది కూడా చాలా జెన్యున్ అన్న విషయం ఈ వ్యక్తికి అయితే అర్థమైందనమాట. అంటే ఈ వ్యక్తికి ప్రీవియస్లో కూడా తెలుసు మీ లవ్ ఏంటి అనేది. బట్ తను ఎలాంటి వాళ్ళ చేతుల్లోకి, ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కదా మీ వాల్యూ అనేది తెలిసేది. అలాంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళారు, అందుకనే బాగా మీ వాల్యూ తెలిసిందనమాట. అందుకని ఇప్పుడు మిమ్మల్ని మీట్ అయ్యి మీతో తన ఎమోషన్స్ అన్నీ కూడా షేర్ చేసుకుని మీకైతే ప్రపోజ్ చేయబోతున్నారు. ఇలాంటి టాక్సిక్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా టాక్సిక్ పర్సన్స్, డెవిలిస్ ఎనర్జీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా డెవిలిస్ ఎనర్జీస్. ఇలాంటి వ్యక్తుల మధ్యలోంచి నేనైతే బయటకు రావాలి, వీళ్ళందరినీ కూడా నేను వదిలించుకోవాలి, నా లైఫ్ అనేది నేను చేంజెస్ చేసుకోవాలి అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. చూసారు కదా, చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. మీ పార్ట్నర్ అయితే ఎవరు ఎలాంటి వారు అనేది ఈ వ్యక్తికి బాగా అర్థమైందనమాట. అందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా క్లైమ్ చేసుకోండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైతే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందో అందరూ కూడా తప్పకుండా మీ లైఫ్లోకి ఈ పాజిటివ్నెస్ అంతా రావాలి. మీ పార్ట్నర్ కూడా ఈ విధంగానే మిమ్మల్ని అర్థం చేసుకుని మీ వాల్యూ తెలుసుకుని రావాలి అని చెప్పి తప్పకుండా క్లైమ్ చేసుకోండి. యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.